అందరు బాగుండారు. మేము విజయవాడలో ఉంటాండాము. ఉండేది బాడిగిల్లే, అది మారుతాండాము ఇంకోసాటికి. సామాన్లు ఎట్ట సర్దుకోవాలా, దగ్గరికి ఎట్ట పెట్టుకోవాలా, ఎక్కువ స్థలం పట్టకుండా, ఇంకా అన్నీ బిగించుకునేటి, ఇప్పుకునేటి, ఇటాటి అన్నీ ఎట్టట్ట చేసుకోవాలి ఇంకా అనేది ఒకరో మాకు తెలిసినంత వరకు చెప్దామని వీడియో తీసిన. దీనికి పార్ట్ 1 కూడా ఉండదు మన ఛానల్లో, ఎవరైనా చూడకుంటే చూడండి. ఇది పార్ట్ 2, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూసినాక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చాము. ఈ సూట్ కేసు ఈ కబోర్డ్లో దూరలేదు, అందుకే ఆ వీల్స్ అన్నీ కొంచెం పాడైండదని అవి తీసి పక్కన బారేసి లోపల పెట్టేసిండు, అప్పుడు పట్టింది. ఇది అంతా మా మమ్మీ బుక్కుల కోసం. ఇది ఈమె ఇప్పుడు చదువు స్టార్ట్ చేసిందో లేదో అప్పుడే ఒక ర్యాక్ కూడా తీసేసుకునేది. అన్నుండయి బుక్కులు. ఏం చదువుతారో ఏమో కానీ ఇంతకీ మనకు 10వ తరగతిలో కూడా ఇన్ని బుక్కులు ఉండవు. ఏం చేద్దాం, అట్టయింది కాలం. అందరితో పాటు ముందుకు పోకుంటే మళ్ళీ వెనకబడిపోతాండాలా, అట్నే ఉంటుంది. ఇంకా మేము సామాన్లన్నీ ఇల్లు మారేది దగ్గరే కాబట్టి ఒక 2-3 రోజుల్లో మార్చుకున్నాము. అన్నీ రోజుకు 2 బైకుల్లో తెచ్చుకున్నాము. అట్టపెట్టెల్లో సర్దుకునేవన్నీ, ఇంకా 2 సంచుల్లో తెచ్చుకునేటి. ఆ కిచెన్లో డబ్బాలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో పెట్టుకోలేము బాక్సుల్లో, అవన్నీ సంచుల్లో తెచ్చుకున్నాము. బైకుల్లోనే ఒక 70-80% దాకా సామాన్లన్నీ మోసినాము. ఇంకా పెద్ద ఫ్రిడ్జులు, మిషన్లు, ఏసీలు అట్లాంటివన్నీ ఉండేవన్నమాట. వెనకాల దాంట్లో ట్రక్కులో వేసుకొని వద్దామని అట్ట వెయిట్ చేస్తాము. ఇంకా 3వ రోజు ఇది. ఈరోజు మొత్తం పొద్దున్నే తెచ్చి అన్నీ సర్దేసిండాము సామాన్లు. ఇది వచ్చి వాషింగ్ మిషన్. మార్చుకునేటప్పుడు ఎప్పుడైనా వాళ్ళని పిలిపియడనమాట, టెక్నీషియన్స్ని. మా హస్బెండ్ ముందు పనిచేసిండేది వాషింగ్ మిషన్ కంపెనీలోనే, సో ఇంకా అన్నీ తెలుసు అనమాట. ఇది ఒక్కడే ఎత్తగలడు కూడా అన్నీ. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు ఎంత బలం ఉన్నా కూడా ఎత్తలేరు, వాళ్ళు ఎవరి పనులు వాళ్ళే చేయాలన్నట్టు అట్ట ఉంటుంది దానికి కూడా. ఇది మేము ఎప్పుడు మారినా కూడా మొత్తం పైది తీస్తాడు, తలకాయ ఇప్పి పక్కన పెడతాడు. ఇంకా నేను దాన్ని మొత్తం తుడిసి శుభ్రం చేసుకుంటా. మీరు ఎప్పుడైనా చూసిండారా ఈ లోపల ఎట్టుంటుంది ఏం కథ అని? ఇప్పుడు చూడండి, భలే ఉంటుంది. నేను కూడా ముందు చూడలే, ఇంతకుముందు మార్చినప్పుడు కూడా. నేను వేరే పని చేసుకుంటా అంటే తీసి అయిపోయి తుడిసి మొత్తం మళ్ళీ పెట్టేసిండు. నేను కూడా ఇప్పుడే మొత్తం చూస్తాండా లోపల దాకా. చూసినా భలే అనిపించింది. అది ఎప్పుడు ఇటాటి చూడం కదా మనం, కొత్తగా ఉంటాంలే. బయట ఆడ కూడా కనిపించదు చూడాలన్నా కూడా. ఎప్పుడైనా బయటకు కనిపించేది కాకుండా లోపల ఎట్ట పని చేస్తుంది ఏం కథ ఇటాంటి అన్నీ భలే అనిపించంటుంది కదా. ఇటాంటి వాళ్ళు ఎవరైనా ఉండరా, ఉంటే కమెంట్ చేయండి. నాకైతే అట్టే అనిపించేది, బయట కనిపించేది కాదు. అది ఎట్ట పని చేస్తుంది, దాని లోపల ఏమేమి ఉన్నాయి, తలకాయలు ఏముండయి, బాడీలు ఏముండయి, ఇంక ఇదే అనిపించంటుంది నాకు దాన్ని చూసినప్పుడు. ఈరోజు కుదిరింది చూడ్డానికి. చూసిండ్రా లోపల తలకాయ కూడా దుడిసేలాగుండా నేను అట్ట చూస్తాను మొత్తం అన్నీ పరిశీలించి. ఇది ఎప్పుడు మేము మారినా కూడా అన్నీ తీసి వెనకాలటి అవి ఉంటాయి నట్లలాగా, అవి పెట్టేచ్చే. ఇంకా డ్రమ్ము కదలకుండా ఉంటుందంట, అప్పుడు మిషన్ పాడవకుండా ఉంటుంది. ఇంకా అవన్నీ మా అప్పే చేస్తాడు ప్రతిసారి. మాకు టెక్నీషియన్కి ఇది పెట్టిన దానికి మళ్ళీ ఆడికిపోయి నాకు తీసిన దానికి ఖర్చులన్నీ ఉండవన్నమాట. ఇక్కడ బాగా సేవ్ చేస్తాము. ఇదే కాదు, ఇంకా ఫ్యాన్లు అన్నీ తనే చేస్తాడు. ఈ మంచాలు ఇప్పి మళ్ళీ ఆయపే బిగించాడు మా ఆయపే. ఏసీ ఒక్కటి చేయలేడు, దాన్ని చేయగలడు కానీ నేర్చుకొని, కానీ ఇంక దానికి ఒక మనిషి సరిపోడు, అందుకే ఇంక దాన్ని అట్ట వదిలేసిండాడు. అదొకటే బడ్డన్ అవుతుంది మారినప్పుడు అంతా. ఇంతకుముందు సరే ఇంకా మేము మారిండేది వర్షాకాలము, అందుకు బిగించుకోలే ఇంట్లో ఏసీ, అట్నే పెట్టినాము. ఇంకా అది ఇప్పుడు మారినాక పిలిపించి బిగియాలి. ఎట్టుంటుందో ఇంకతో, గ్యాస్ ఏమన్నా లీక్ అయిందో పాడైద్దో ఏమో చూడాలి మరి ఎట్టుందో. దానికి మళ్ళీ ఎక్స్ట్రా పడుతుంది మాకు బడ్డను, ఏమన్నా పాడైంటే. బిగిచ్చి ఇప్పాలక ఎట్టయినా 3-4 వేలు అవుతుంది. అందుకే ఇంక అవసరం లేదు కదా ఎందుకులే అన్నట్టు అట్టే పెట్టేసినాము. ఇంకా ఎప్పుడు దాంట్లోనే పని చేస్తాను కాబట్టి ఏసీలు దాంట్లో అంత డ్యామేజ్ అయితే అవ్వదులే అని చెప్పి అందుకు అట్లే పెట్టిండాడు. ఇంకా చూద్దాం ఎట్టుంటుందో ఇంకతో, మళ్ళీ చెప్తా నేను. ఎన్ని నెలలు వాడకుంటే పని చేస్తుందో ఏసీ పని చేయదో అని చెప్తాను. చాలా మందికి అట్నే డౌట్ ఉంటుంది, నన్ను కూడా అడిగినరు మీరు బిగించుకోలే ఏం పాడు కాదా అని. చూద్దాం, మేము కూడా ఇదే ఫస్ట్ టైము ఇట్లా బిగించుకోకుండా అట్లే పెట్టినాము. చాలా నెలలు, దాదాపు 1 సంవత్సరం అవుతుందిలే. మరి పాడవుతుంది ఏమన్నా లేకపోతే బాగుంటుందో చూసి చెప్తాను నేను మళ్ళీ బిగించినాక. మీకు కూడా కొంత తెలుస్తుంది కదా, మీరు మారే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉపయోగపడుతుంది.
ఇంకా వచ్చినాక నేను ముందు కిటికీలు అయితే చేయలేదు ఏమి, పైన తుడిచిన. ఈ జరిపేటి కదా, దీంట్లో మధ్యలో ఇసుక అట్లాంటివన్నీ ఇరుక్కొని ఉంటాయి, కొత్త ఇల్లు కదా ఇది, అందుకు ఈ బ్లోయర్తోనే మొత్తం క్లీన్ చేస్తాను. దాంతో చేసిన ఇంకా మధ్యలో సందులో ఇరుక్కొనే ఉండదు ఇసుకలంతా, ఒకసారికి పోవు, ఇంకా ఎటైనా 2-3 సార్లు చేస్తూనే ఉండాలా. ఈ కిచెన్లో అన్నీ లోపల డబ్బాలు అన్నీ పెట్టేసినా కానీ ఇంకా పైన చేసే ఏం చేయలే, అట్నే వదిలేసిన. లోపల అన్నీ పెట్టుకొని అయిపోయినాక ఇంకా మళ్ళీ పైది చేద్దాంలే అన్నట్టు ఊరికే పైన దుడుస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు. ఇంకా మంచాలు ఫ్యాన్లు అన్నీ బిగించుకొని అన్నీ సెట్ చేసుకున్నాక మళ్ళీ దుడుచుకుందాంలే అని అటు ఇసి పెట్టేసిండే దాన్ని. ఇప్పుడు వచ్చిన ఇంట్లోకి దేవుడిది మాది పెద్దగా ఉంటుంది పటము, అంత స్థలం లేదనమాట దేవుడి గుట్లో, చిన్నవి పెట్టుకోవడానికే ఉంది. ఇంకా అది మా అమ్మ మేము ఫ్యామిలీ పెట్టినప్పుడు కొనిపించింది అది. ఇంకా దాన్ని అటు పక్కన పెట్టేసి ఇంక వేరేది చిన్నదే 1-2 తెచ్చుకుందాంలే అనుకుంటాను నేను. ఇంకా లేకుంటే మళ్ళీ బాగుండదు కదా, కొంచెం రెండుసేపు ఆ దేవుని కాడ కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది రోజులో. ఇది పేపర్ అంతా చుట్టి ప్యాక్ చేసేచ్చా. మంచాలు చూసిండ్రా మా అయిపోయి ఇప్పేసింది. ఈ లూజ్ అవుతున్నాయి, మేము కొంచెం తెలివిగానే తీసుకున్నాం కానీ ఇప్పుకునేవి చిన్న మంచాలు 2. ఇంకా అయ్యైనా కూడా ఎక్కువ సార్లు ఇప్పి పెడతా అంటే చాలా లూజ్ అయిపోతున్నాయి. ఇంకా అసలు మంచాలే అవసరం లేదనిపిస్తుంది మాకు. ఇప్పుడు మెయిన్ ఉండేది బర్డెన్ ఏంటంటే ఆ మంచాలు ఒక్కటే, బీరువా కూడా తీసుకోలేదు మేము అవసరం లేదని. ఇంకా బట్టలు కొత్తవన్నీ బ్యాగుల్లోనే పెట్టేస్తాను నేను. మారే వాళ్ళకి బీరువా ఉంటే ఎంత అంటే అంత కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక మాకు మినిమల్ లివింగ్ ఎట్లా ఉంటుందో అట్లా చేస్తాం మేము. ఏది ఇప్పటి వరకు కొన్నవి అవసరం లేకుంటే అవి కూడా ఎత్తి పైన పెట్టేస్తాం సంచులో వేసి. వాడేది అవసరం ఉన్నదే వాడతాము, టైం వేస్ట్ అయ్యి కింద ఉన్న మళ్ళీ కడుక్కోను ఆడబెట్టుకోను, ఇదే పని అవుతుంది. మేము ఉండేది 3, మాకు అంత అవసరం ఉండదు. ఉన్న వాటి వరకు కొంచెం ఎక్స్ట్రా ఎవరైనా 2-3 వచ్చిన పైన ఉంచుకుంటా, ఈ మిగిలినవన్నీ పైన పెట్టేస్తా. అందుకు ఇంకా తోమేది కడిగేది పనులు ఏముండవు. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన పైన ఉన్నించుకుంటా ఎట్టయినా, ఇంకా లేదు సరిపోలేదంటే దించుకుంటా పైనుంచి. అట్టా మీరు కూడా చేసుకోండి, బాగా టైం అయితే సేవ్ అవుతుంది మీకు. ఇంకా అన్నీ కనిపించాలి అట్లా అనుకుంటే ఇంకా మీరు ఇంకా మారే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అట్టది. ఇంకా ఈ తోముకొని కడుక్కొనే సరిపోతుంది ఇంట్లో ఆడవాళ్ళకి. చూసిండ్రా, ఇంకా లాస్ట్ రోజు పొద్దున్నే పిలుచుకున్నాం బండిని. అన్నీ అవి కూడా మా అయిపోయి లిఫ్ట్లోంచి దించి కిందకి పెట్టిండు ఆ బండి ఆయన వచ్చేవరకు. 6కి రమ్మంటే ఆయన 8కి వచ్చినాడు. ఆలోపు అన్నీ పెట్టేసిన్నాడు, ఆయనకు పనే అయ్యాడు. మా ఆయప్పకి పని చెప్తే చాలు, ఇంకా పని ఉందంటే చాలు, నిద్ర కూడా రాదు నా మాదిరే, ఇద్దరం ఆటాటోళ్ళమే. మొత్తం ఆయన రాకముందే అన్నీ వాషింగ్ మిషన్ కూడా దించి కింద పెట్టేసిండు. మోచాడని చెప్పిందిలే, దానికి ఒక టెక్నిక్ ఉందని. అందుకు ఇంకా ఫ్రిడ్జ్ ఒక్కటే అయిపోచ్చినాక పట్టిండు, అది వీలు ఉండదు కాబట్టి తీసుకురాను, అది ఒక్కటి వెయిట్ చేసిండు. కానీ లేకుంటే అది కూడా తెచ్చేవాడే. అన్నీ దించి కింద సెల్లార్లో పెట్టిండు. మా అప్పకి కుక్కలంటే భలే ఇష్టము, పెళ్ళికి ముందు ఉండేదంట మా ఇంట్లో. సామాన్లన్నీ పొద్దున్నే తెచ్చి దింపేసుకున్నామాడ. ఈడ ఏం శుభ్రం చేయకుండా వెళ్ళిపోయి ముందు దింపేసుకున్నాము, ఎందుకంటే ఇల్లు దగ్గరే కదా మళ్ళీ వద్దాం కదా అన్నట్టు వెళ్ళిపోయినాము. ఇంకా మళ్ళీ వచ్చి ఈడ మొక్కలు పెట్టుకున్నాము. ఇదంతా మొక్కల మట్టి కాదు, మొక్కల మట్టి ఒక్క డ్రాప్ కూడా వన్నీయలేదు నేను. ఇది ఓనర్ వాళ్ళు పైన అప్పుడు మాల వేసినప్పుడు పైన నిన్నారు, గంధం జల్లారాడ, అందుకు అట్లా ఉంది అది. ఇంకా ఆడ ఒక్కరో మొక్కలు పెట్టుకున్నానికి ఇదంతా కూడా శుభ్రం చేసి ఇచ్చొచ్చిన నేను. మనము చేసినాక పని మళ్ళీ తప్పు పట్టకూడదు ఎవరు మనల్ని, ఇంకా అంత మంచిగానే చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి రావాలా. అందుకు మొత్తము ఇద్దరం మా అయ్యప్ప నీళ్ళు పోవచ్చు అన్నాడు, నేను అంతా ఊడ్చేసి ఇంక ఏం లేకుండా క్లీన్గా చేసి ఇచ్చొచ్చిన. మొత్తము ఈడ మొక్కలు దించుకునేటప్పుడు కొంచెం మట్టి పడిందని ఈడ కూడా ఊడ్చిన, తాపల మీద కూడా. మనం మంచిగా చేసి ఇచ్చి రావాలి కానీ మళ్ళీ గలీజుగా చేసి మనల్ని తిట్టుకోకూడదు ఎప్పుడైనా మనం పోయినాక. ఆ తిట్లు కూడా మనకే తగులుతాయి, ఎందుకులే అంత ఇబ్బంది పెట్టడం అని. ఎక్కడికి పోయినా కూడా నేను వచ్చేటప్పుడు అంతా శుభ్రం చేసి ఇచ్చి శుద్ధంగా ఇచ్చి వచ్చా వాళ్ళకి ఇల్లు. మనం ఎట్ట తీసుకున్నామో అట్నే ఇవ్వాలి కదా. నేను తీసుకున్నప్పుడు ఎప్పుడు నాకు ఎవరు చేసి ఇయ్యరు, ఇక నేను పోయి మళ్ళా చేసుకుంటా నేనే. కానీ వచ్చేటప్పుడేమో నేను చేసి ఇచ్చొచ్చా. మొత్తం ఇంట్లో కూడా ఊడ్చి మళ్ళీ మాపేసి శుభ్రంగా చేసి ఇచ్చి వాళ్ళకి వచ్చినాము. అన్నీ అప్పగిచ్చి ఇంకేమన్నా బాగున్నాయా లేవా అన్నీ చూసుకోమని వచ్చి అన్నీ ఇచ్చేసి వచ్చిండాము.
బయట ఇంట్లో అంతా నీట్గా వెనకాల సైడు ముందు పక్క అంతా చేసి ఇచ్చినాము. ఇప్పుడు ఖాళీ చేసిన ఇల్లు హోమ్ టూర్ చూద్దురండి, ఖాళీగా ఉండేది. ఇది హాలు, మెయిన్ హాల్ ఇది. అది మెయిన్ డోరు. ఇంక వస్తే ఎదురుగ్గా టీవీకి ఇది ఒక్కటే ఉంటుంది రాకు హాల్లో. 2 ఫ్యాన్లు ఉంటాయి కానీ మాకు ఒకటే ఉంది, ఒకటే బిగించుకున్నాం మేము. ఆ హాల్లో టీవీ ఉండేది మాకు. ఇది వచ్చేసి ఎదురుగ్గా మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఒకరోజు చిన్నగానే ఉంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇది వాష్రూము. ఆడ ఒక కిటికీ ఇచ్చిండ్రు, ఒక కిటికీ, మిగిలింది సెల్ఫ్లు. ఇది హ్యాంగర్ ఇచ్చింది డోర్ వెనకాలే. ఇది మెయిన్ డోర్కి ఎదురుగా ఉంటుంది ఈ బెడ్రూము. ఇంకా దాన్ని ఎక్కువ మేము వాడుకునే వాళ్ళం కాదు, ఏదన్నా పనికి వాడుకునే వాళ్ళం అంతే, సామాన్లు పెట్టుకునేదే. మేము ఉండేది ఇద్దరము, ఎన్ని వాడుకుంటాము. అప్పుడు ఇంకేదో అవసరం ఉందని ఇంకా వచ్చి హైదరాబాద్ నుంచి దొరక్క తీసుకున్నాము. ఇది వచ్చేసి డైనింగ్ హాలు. నెక్స్ట్ సెకండ్ హాలు. మాకు డైనింగ్ టేబుల్ లేదు, మేము ఆడ పెట్టుకోలేదు, దాన్ని ఏం వాడలేదు. ఇల్లంతా మేము 50% కూడా వాడుకోలేదు అనమాట. ఇప్పుడు ఈరోజు ఇది ఖాళీగా ఉంది కదా అని ఇంటి నిండా సామాన్లు తెచ్చేది ఎంతసేపు, మళ్ళీ ఇవన్నీ ఇంకోసాటికి మార్చుకోవాలంటే ఎంత ఇబ్బంది. అందుకు ఏది కూడా మేము ముందే అనుకున్నాము, ఏ ఇల్లు మారినా ఎట్లా చేసినా మనకి ఎంత అవసరమో అంతవరకే ఉండాలి. ఇల్లు నువ్వు ఎంత మారు, నీకు బాగుంటే కన్వీనియంట్గా ఫ్రీగా ఉండు ఇంట్లో, అంతేగాని సామాన్లు మాత్రం ఇంట్లోకి ఒక్కటి వస్తానంటే దానికి ఒక కారణం ఉంటేనే ఇంట్లోకి సామాన్లు రావాలి. ఒకరం ఒకసారి తీసుకుందామన్నా ఇంకొకరం కంట్రోల్ చేస్తాము. అట్టా కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు హ్యాపీగా మారేదానికి ఇబ్బంది లేకుండా ఉండాం మేము. బీరువా తీసుకుందామని చాలాసార్లు అనుకున్నాము, మళ్ళీ వద్దు వద్దు వద్దని కంట్రోల్ చేసుకొని అట్ట ఉండాము. దానివల్ల చాలా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాం మేము. ఒక చిన్న దాంట్లోనే ఇండ్లు మొత్తం సర్దుకుంటాము. ఇది సెకండ్ బెడ్రూము. ఇది బాత్రూము. దీంట్లో కూడా అంతే, సైడ్కి ఒక కిటికీ ఉంటుంది. ఎదురుగా దీంట్లో సెల్ఫ్లు ఇచ్చి ఆ బీరువాకి ఒకటి గ్యాప్ ఇచ్చినారు. ఇంకా ఆడికి మొత్తం అప్పగిచ్చి తాళాలు ఇచ్చి వచ్చినాము. వీడికి వచ్చినాక ఇంకా ఫ్యాన్లు ఫస్ట్ ముందే ఒక ఫ్యాన్ తెచ్చి బిగించుకున్నాం బెడ్రూమ్లో. ఎందుకంటే ఆడొక ఫ్యాన్ ఈడొక ఫ్యాన్ ఉంటే ఏడబడుకోవాలనే ఇబ్బంది ఉండదులే మారేటప్పుడు అన్నట్టు. మేము ఎప్పుడు ఇల్లు మారినా వచ్చానే ఫస్ట్ చేసే పని మా అప్ప ఫ్యాన్లు బిగించేస్తాడు, వాషింగ్ మిషన్ సెట్ చేస్తాడు. అవి అయితే ఇంకా నాకు ఇబ్బంది ఉండదు. మనం ఇంకా మిగిలినట్టు ఎప్పుడు చేసుకున్నా ఫ్యాన్ ఉంటే పడుకోవచ్చు కదా, ఇబ్బంది ఉండదు. ఫుడ్ అయినా బయట తినచ్చు, ఇంకా బయట పడుకోలేము కదా, అందుకు ముందు ఆ పని చేస్తాడు. ఇట్లా అన్ని పనులు మేమే చేసుకుంటాము. ఎట్ట చేసుకోవాలి ఏంటి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెప్పండి, మా అప్పని అడిగి నేను చెప్పిస్తా, మళ్ళీ వీడియో చేపిస్తా. ఇంత దాకా చూసిండంటే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడికి ఇంకా మారేది అయిపోయింది. వీడికి వచ్చినాక ఒక రోజులో మొత్తం సర్దుకున్నాం మిగిలినటన్ని. మా అమ్మ ఊరికానే ఉంది కదా, అందుకు గబగబా సర్దుకున్నాం.